హలో గాయస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఫైనల్లీ మేము హైదరాబాద్ వినాయకుడి దర్శనం కోసం విజిట్ చేసాం. ఫ్యామిలీ మొత్తం వచ్చారు. కానీ ఇక్కడ చూసారా జనాలు ఎంత మంది ఉన్నారో. వర్షం పడుతున్నా దర్శనానికి మాత్రం తగ్గట్లేదు. అంటే పుష్పరాజు లాగా తగ్గేదే లేదా అనుకొని దర్శనానికి కొనసాగిపోతున్నారు. అందరికీ తెలిసిందే, వినాయకుడు అనగానే లంబోదరుడు. ఎటువంటి తప్పు చేసినా ఆయన ముందు నించొని గుంజీలు తీస్తే వెంటనే క్షమించేస్తాడు. సో అలాంటి హైదరాబాద్ వినాయకుడి దగ్గరికి మేము కూడా ఈరోజు విజిట్ చేసాం. చూసారా ఎంత బాగున్నాడు వినాయకుడు. 3 తలాలతో అందంగా పాములతో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా వినాయకుడిని చూసుకొని మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. చూసారా ఎంత బాగుంది. వావ్, నైస్. లాస్ట్ డే కాబట్టి వినాయకుడి దర్శనం కూడా చేసేసుకున్నాము. సో అందరూ సంతోషంగా ఉన్నాము. వెళ్ళే దారిలో మా ఇంటికాడ స్పెషల్ వినాయకుడు పెడతారు. అది స్పెషల్ గా కలకత్తా నుంచి తీసుకొని వస్తారు. ఆ డెకరేషన్, ఆ క్రియేటివిటీ ఎలా ఉందో చూద్దాం. చూసారా వినాయకుడు ఎంత బాగున్నాడో. माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। एक दंत दयावंत चार भुजाधारी, एक दंत दयावंत चार. అలా ఇంటికి వెళ్లే దారిలో అక్వేరియం షాప్ కి వెళ్ళిపోయి అక్కడ మా బ్లాక్ కీ కోసం ఒక ఆస్కర్ ని కూడా తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తే చాలా ఆస్కర్స్ ఉన్నాయి. అవి చాలా క్యూట్ గా ఉన్నాయి. కానీ నా కళ్ళు మాత్రం అన్న కలెక్షన్ అక్వేరియం మీద పడింది. చూస్తుంటే దాన్నే చూడాలనిపిస్తుంది. ఒక్కొక్క ఫిష్ చాలా వైల్డ్ గా ఉన్నాయి. అన్ని ఫిషెస్ చాలా వైల్డ్ ఫిషెస్ అన్నమాట. అలాంటి కలెక్షన్స్ నేను ఇంట్లో కూడా పెట్టుకుందామని అనుకున్నా. చూస్తుంటేనే అసలు కళ్ళు అటు దాని వైపు నుంచి తీయాలనిపించట్లేదు, అంత బాగుంది. సో ఇంటికి వెళ్ళే దారిలో ఇంకో వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని మొట్టకాయలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి. మీరు కూడా అందరూ ఇలాగే సంతోషంగా జరుపుకుంటారని అనుకుంటున్నాను. ఓకే గాయ్స్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.